హాయ్ అండి, నమస్తే. జిగురు లేని బెండకాయ ఫ్రై మనం బ్యాచిలర్స్ కూడా చేయాలనుకున్నప్పుడు ముందుగా అయితే బెండకాయలను శుభ్రంగా కడిగి మనం క్లాత్ మీద ఆరబెట్టుకోవాలంటే ఒక 10-15 నిమిషాలు ఆరిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పతలాగా కాకుండా ఇట్లా మీడియం సైజులో అట్లా కట్ చేసుకుంటే మనకు ముక్క అనేది చాలా మెత్తపడకుండా పొడి జిగురు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ చిట్టపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి మనం స్లోగా ఎక్కువ కదపకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం మగ్గిన తర్వాత ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి వేసేసి మనం పైకి కిందికి కదుపుతూ అట్లా చేసేయాలండి. ఇలా చేసిన తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులో పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అందులోని కొత్తిమీర కూడా చల్లుకొని మనము స్టవ్ మీద మనము కొద్దిసేపు ఉంచుకొని తర్వాత దించేసామనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జిగురు లేకుండా మనకు బెండకాయ ఫ్రై తయారైపోతుందండి. ముక్క కూడా చిదిమిపోకుండా ఉంటుంది. ఓకేనా అండి? బాయ్ అండి.